అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మిత్రులారా, ఈరోజు మన కథ పూర్తిగా విని మీకు సమ్మతంగా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తారని ఆశిస్తున్నా. పెళ్ళయ్యి కొద్ది రోజులు అత్తగారి ఇంటి దగ్గర ఉండి కొన్ని సమస్యలను ఎదుర్కొని భర్తతో వేరే కాపురానికి వెళ్ళిన కూతుర్ని చూడడానికి వెళ్ళిన తండ్రి, అక్కడ కూతురు ప్రవర్తనను చూసి కన్నీటితో వెనుతిరిగిన ఓ తండ్రి కథ పూర్తిగా విని మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో ప్రేమగా పెంచుకొని అత్తారింటికి కూతురు వెళ్తుంటే గుండెల్లోనే అగ్నిపర్వతాన్ని దాచుకొని వస్తున్న కన్నీటి చుక్కను తుడుచుకుంటూ ఆ కూతురిని పెళ్లి కూతురిగా చూసుకొని మా అమ్మలా ఉన్నావు తల్లి అంటూ మురిసిపోయే ప్రతి తండ్రికి ఈ కథ అంకితం. కూతురు పెళ్ళయ్యి వేరే కాపురానికి వెళ్ళి 2 నెలలు అయ్యింది. తనని 2 నెలలుగా చూడకుండా ఉండడం ఇదే మొదటిసారి. చూడాలనిపించింది. కళ్ళల్లో తెగ మెదులుతుంది. నిద్రపోతుంటే నానా ఒక్కసారి రా అని పదే పదే ఆ పిలుపు వినిపిస్తుంది. తన కూతుర్ని కళ్ళారా ఒకసారి చూసి రావాలని పరితపించారు రామారావు గారు. ఇక అనుకున్నదే తడువుగా బయలుదేరి కూతురు దగ్గరికి ప్రయాణమయ్యారు. ఎలా ఉందో ఏంటో, అసలు పెళ్ళైన తర్వాత వెంటనే వచ్చిన ఆషాఢమాసం కారణంగా అత్తారింట్లో ఉండాల్సి వచ్చింది. ఇక ఆ నెల రోజులు కూతురు చెప్పే అత్తగారి ఇంటిపైన కంప్లైంట్లు విని ఇది ఇంకా మారదు, అనవసరంగా గారాబం చేసి దాన్ని చెడగొట్టారు అంటూ ఇంట్లో వాళ్ళు సాధింపు అన్నీ గుర్తు తెచ్చుకొని రామారావు గారు ఇప్పుడైనా అక్కడ ఎలా ఉందో ఏది ఏమైనా ఒకసారి చూడాలి అంటూ బయలుదేరారు. సడన్గా వెళ్ళాలని నిర్ణయించుకున్న కారణంగా కూతురికి ఇంకో 2 గంటల్లో దిగుతామనగా చెప్పారు. అమ్మా, నేను నిన్ను చూడ్డానికి వస్తున్నా, అడ్రస్ చెప్తావా అని. ఆ విషయం విన్న అల్లుడు రాకేష్ స్వయంగా స్టేషన్కి వెళ్ళి మామగారిని తీసుకురావడానికి డిసైడ్ అయ్యాడు. అల్లుడికి చెప్పకపోవడానికి కారణం పెళ్లిల్లో బంధువర్గాల మధ్య చిన్న చిన్న మాట పట్టింపుల్లో తన మామయ్యని రాకేష్ కొంత నిష్ఠూరంగా మాటలు విసరడమే. దాని మూలంగా సమస్యలు వల్ల ఎవరూ జోక్యం చేసుకోకపోయినా రామారావు గారి గుండెల్లో ఆ మాటలు ఉండిపోయాయి. బహుశా రాకేష్ తనని తీసుకురావడానికి రాడేమో అని కూతురికి అడ్రస్ పంపమని అడిగారు రామారావు గారు. కానీ స్టేషన్కి వచ్చిన అల్లుడిని చూసి రామారావు గారు సంతోషానికి మాటల్లో చెప్పలేనిది. మామగారు దిగగానే బాగున్నారా మామయ్య, ఇంట్లో అందరూ బాగున్నారని ఎంతో సభ్యతగా అడిగాడు. ఇక బండిపై ఎక్కి వెళ్తుంటే అనేకమైన ఆలోచనలు రామారావు గారి మదిలో మెదిలాయి. ఇప్పుడు టైం చూస్తే 7 అయ్యింది. సంజన లెగిసిందో లేదో, అది 9 వరకు ఇంట్లో పడుకునేది. ఇప్పుడైనా అలవాటు మార్చుకుందో లేదో. ఈ ఒక్కరోజు దానిని చూసి వెళ్దామని తెగించి వచ్చా. ఎలాంటి అవమానాలు ఎదురవుతాయో, అది చేసే పనులకి దాని ప్రవర్తనకి అల్లుడు ఎలాంటి కంప్లైంట్లు ఇస్తాడో, ఇంకా ఏవేవో ఆలోచనలు ఒక తండ్రిగా తన మదిలో. ఇంకా ఆలోచనలోంచి బయటికి రాకముందే ఇల్లు వచ్చేసింది. మామయ్య దిగండి అన్నాడు. భయంగానే డోర్ బెల్ కొట్టారు రామారావు గారు. తీసేసరికి గడప ముంగడే రామారావు గారికి షాక్తో కనబడింది కూతురు. పద్ధతిగా చీర కట్టుకొని, జుట్టుకి టవల్ చుట్టుకొని, బొట్టు, ఆ పైన కుంకుమ బొట్టు, ఈ చేతికి 6 గాజులు, ఆ చేతికి 6 గాజులు. నా కూతురేనా అనిపించింది చూడగానే. రండి నాన్న అన్నది లోపలికి వెళ్ళి కాళ్ళు కడుక్కొని సోఫాలో కూర్చోగానే చక్కటి టీ తీసుకువచ్చి రామారావు గారి చేతిలో పెట్టింది. నాన్న, మీరెప్పుడూ అనేవారు కదా, నేను బయట నుండి వచ్చేటప్పటికి మా అమ్మ అల్లం యాలకులు వేసి టీ పెట్టి చేసేది. మా అమ్మ పోయాక నాకు ఆ టీ పెట్టేవాళ్ళే లేరు అని, ఇదిగోండి మీకోసమే స్పెషల్గా చేశా అని ఇచ్చింది. రామారావు గారు కూతురు ప్రవర్తన చూసి ఆశ్చర్యపోతున్నారు. 3 సంవత్సరాల క్రితం చనిపోయిన తన తల్లి గుర్తొచ్చింది. అందుకే అంటారు, ఆడపిల్ల పుట్టగానే ప్రతి తండ్రి మా అమ్మ మళ్ళా పుట్టింది అని అనుకొని మనసులో నవ్వుకుంటారని. ఆ విషయం తలుచుకొని రామారావు గారు నవ్వుకున్నారు. ఇక స్నానం చేసి వచ్చేలోపు దేవుడి గదిలో గంటల శబ్దం వినబడుతుంది. సహజంగానే స్నానం చేసిన వెంటనే దేవునికి నమస్కరించుకునే అలవాటున్న రామారావు అటుగా వెళ్ళగా ఎంతో చక్కగా పటానికి పూలను అమర్చి తన భర్తకి నుదుటిపై గంధం బొట్టు పెట్టి హారతి ఇస్తుంటే ఇద్దరు స్వయాన ఆ పార్వతీ పరమేశ్వరులా ఉన్నారు. ఆ ఇద్దరిని రామారావు చూసి మనసులోనే పొంగిపోయారు. ఇక టిఫిన్ చేయడానికి వచ్చాక చక్కని నేటితో కాల్చిన పెసరట్టు తీసుకువచ్చి దానిలో పల్చని ఉప్మా వేసి చుట్టి అల్లం చట్నీతో ఇచ్చింది. 2 నిమిషాల మ్యాగీ తప్ప దీనికి ఏమీ చేయడం రాదు. రేపొద్దున్న అత్తగారింటికి వెళ్తే ఆ మొగుడు ఏం వండి పెడుతుందో ఏంటో. మీరు వెళ్తారా వెనకాతల, బొత్తిగా మరీ గారాబం చేసి చెడగొడుతున్నారు అన్న తన భార్య మాటలు గుర్తొచ్చాయి. పిచ్చిది, వచ్చి ఈ పెసరట్టు ఉప్మా తినుంటే బాగున్ను, రాలేదు, మిస్ అయ్యింది అంటూ భార్యను తిట్టుకుంటూ నవ్వుకుంటూ ఆ టిఫిన్ తిన్నారు. ఇక కాసేపటికి తన భర్తకి లంచ్ బాక్స్ రెడీ చేసి భర్త వెళ్తుంటే వాకిలి ముందు నుంచొని తనకి సాగనంపి లోపలికి వచ్చింది. అంతా ఏదో మాయలాగా అనిపించింది రామారావు గారికి. పిచ్చి పిచ్చి నైట్ డ్రెస్సులు వేసుకొని తెల్లవారు లెగిసి ఆ జుట్టు పైకి లేపి ఒక క్లిప్పు పెట్టుకొని
సోఫాలో ఒక కాలు మడిచి ఒక కాలు కింద పెట్టి ఆ మడిచిన కాలు ముడుకుపై ఏదో స్నాక్స్ అంటూ 2 నిమిషాల మ్యాగీ అంటూ పిచ్చి పిచ్చి వాటిని పెట్టుకొని టీవీ చూస్తూ ఎప్పుడు తన తల్లితో నాతో కాస్త పద్ధతి నేర్చుకో అమ్మా అని చెప్పించుకునే నా కూతురేనా అని అనిపించింది. ఇక అన్ని కార్యక్రమాలు ముగిసేసరికి అలా బయటకు వెళ్తూ దగ్గరలో దేవాలయం కనబడి అక్కడ దర్శనానికి వెళ్ళగా ఖాళీగా ఉన్న గుడి మెట్లపైన కూర్చొని ప్రసాదం తింటున్న రామారావు దగ్గరికి పూజారి గారు వచ్చి, రామారావు గారు బాగున్నారా అని అడిగారు. ఈయన నన్ను పేరుతో పిలవడం ఏంటి అని ఆయనకు నమస్కరించి, నా పేరు మీకెలా తెలుసు స్వామి అని అడగ్గా, అయ్యో మీ అమ్మాయి 4 రోజుల ముందర మీ పుట్టినరోజు అంటగా వచ్చి అభిషేకం చేయించి ఇక్కడ అన్న సంతర్పణ కార్యక్రమానికి తన వంతు ధన సహాయం చేయించింది. అంతగా ఇష్టపడే మీ నాన్నగారు ఎలా ఉంటారో చూడాలని ఉందమ్మా అని మీ ఫోటో తన సెల్లో చూపించింది. మీ అల్లుడు గారు కూడా మీ పేరు మీద అభిషేకం చేయించే కార్యక్రమంలో ఎంతో శ్రద్ధగా పాల్గొన్నారు అని చెప్పారు పూజారి. కూతురికి తండ్రిపై ఉన్న ప్రేమను చూసి రామారావు గారు ఒక్క నిమిషం ఆశ్చర్యపోయారు. తను ఎప్పుడు ఆరోగ్యాలతో ఉండాలని తన తల్లి చేయించే పూజలు ఈరోజు తన కూతురు చేయించినందుకు రామారావు గారు ఎంతో పొంగిపోయారు. ఎందుకో ఆ క్షణం ఒక్కసారి తన అల్లుడితో మాట్లాడాలనిపించింది. వెంటనే తన అల్లుడికి ఫోన్ చేసి, బాబు మీతో ఓ 2 నిమిషాలు మాట్లాడాలని ఉంది, రావచ్చా అని అడిగారు. అప్పుడు రాకేష్, మామయ్య తప్పకుండా, కాకపోతే నాకు బ్రేక్ టైం 12కి, అప్పుడు వచ్చారంటే ఫ్రీగా మాట్లాడొచ్చు అని చెప్పాడు. ఇక ఆఫీస్ అడ్రస్ కూడా పెట్టగా 12 గంటలకి రామారావు గారు అల్లుడి వద్దకి వెళ్ళారు. బాబు, సంజన ముందు దాని గురించి మాట్లాడకూడదని ఇలా మీ దగ్గరికి వచ్చాను. తను ఎప్పుడైనా పొరపాటున మీతో తప్పుగా ప్రవర్తించి ఉన్నా, కాస్త దురుసుగా ప్రవర్తించిన దయచేసి మనసులో పెట్టుకోవద్దు. అదేవిధంగా దేవాలయం వద్దకు వెళ్తే పూజారి గారు మీ గురించి చెప్పారు. నా పైన మీరు చూపించిన శ్రద్ధకి నేను మీకు కృతజ్ఞత తెలుపుతున్నా అనగానే రాకేష్ ఇలా చెప్పాడు, మామయ్య మీరు నన్ను తప్పుగా అనుకోవద్దు. పెళ్లిలో మీ వద్ద నేను దురుసుగా ప్రవర్తించి ఉండకపోతే ఆ రోజు పడిన నింద ఇంత జరుగుతున్న కొడుకు కామ్గా ఉండిపోవడాన్ని చూసిన నా తల్లిదండ్రులు సంజనపై నింద వేసేవారు. నాకు ఏమందో పెట్టి మార్చేసిందని జీవితాంతం ఆడిపోసుకునేవారు. అంతేకాదు ఆ గొడవల్లో చుట్టాలు, బంధువులు, స్నేహితులు అంటూ ఎవరెవరో మధ్యలో దూరి లేనిపోని సలహాలు చెప్పి ఆ గొడవల్ని పెంచేవారు. ఆ క్షణాన్ని నేను కోపాన్ని ప్రదర్శించేటప్పటికి ఎక్కడ వాళ్ళు అక్కడ కామైపోయారు. అంతేకాదు ఇకపై భవిష్యత్తులో ఎలాంటి సమస్య వచ్చినా వాడి విషయంలో ఎవరూ జోక్యం చేసుకోకూడదనే భావనకి వచ్చారు. ఆ విధంగా రావడం వల్లే అమ్మ దగ్గర సంజన ఉన్నప్పుడు చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా ఎవ్వరూ కూడా దానిని పెద్దది చేసే ప్రయత్నం చేయలేదు. చివరికి మీ అమ్మాయి మీతో చెప్పినా సరే మీరు కూడా దానిని పొడిగించే ప్రయత్నం చేయలేదు. అన్ని సర్దుకుంటాయిలే అని ఊరుకున్నారు. ఇక సంజనని ఇక్కడికి తీసుకువచ్చే ముందే సంజన స్వభావాన్ని అర్థం చేసుకున్న సంజనాయే కాదు, పెళ్ళైన కొత్తల్లో ప్రతి ఆడపిల్ల స్వభావం కూడా ఇలానే ఉంటుంది. భర్త అర్థం చేసుకొని తన బాటలో భార్య నడిచే విధంగా మార్చుకోవాలి తప్ప కొంపలు మునిగిపోతున్నట్లు ఏదో తనపై అధికారాన్ని చలాయించి తనకి ఆదేశాలు ఇస్తే తన ప్రవర్తనని మార్చాలనుకున్న ప్రయత్నిస్తే ఇప్పుడు జరిగే కొన్ని పెళ్లిళ్ళ పెటాకుల్లాగే కొన్ని కాపురాలు ఆదిలోనే అంతమైపోయినట్లే మా కాపురం కూడా అంతమైపోను. అలా కాకుండా నాకు ఏం కావాలో నేను చేసుకునే ప్రయత్నం చేశాను. సంజన నన్ను అనుసరిస్తూనే ఉంది, అడుగుతూనే ఉంది. నా ఇష్టాలను నేను చెప్పే కన్నా తను అడిగి తెలుసుకునే వరకు ప్రయత్నించాను. తెలుసుకుంది. నాకు ఎప్పుడు ఏం చేయాలో అనే తపనకు తీసుకువచ్చాను. అదేవిధంగా తనకి ఏం కావాలో కూడా తెలుసుకున్నాను. అదేవిధంగా ప్రవర్తించడానికి, అందించడానికి, అనుసరించడానికి ప్రయత్నించాను. దేవుడు సహకరించడం వల్ల తొందరగానే సంజన నేను సంజనాని అర్థం చేసుకున్నాం. అందుకే ఈరోజు మేము ఇంత స్వచ్ఛమైన దాంపత్య జీవితాన్ని గడుపుతున్నాం అని చెప్పాడు రాకేష్. రాకేష్ చెప్పిన మాటలు విని ఎంతో మురిసిపోయారు రామారావు గారు. నిజమే, పెళ్ళైన కొత్తల్లో ప్రతి ఆడపిల్ల మారాలి అని ఈ సమాజం తనపై ఒత్తిడి తీసుకొచ్చే బదులు జీవితాంతం తనతో నడిచే తన భార్యను మార్చుకోవాలని రాకేష్లో ఆలోచించే భర్త ప్రతి ఆడబిడ్డకు దొరకాలని ఆశపడ్డాడు. ఇక బాబు రాకేష్, నేను రాత్రి 10 గంటలకి ట్రైన్కి వెళ్ళిపోతున్నా, రిజర్వేషన్ కన్ఫర్మ్ అయిందని చెప్పగానే, సరే మావయ్య, నేను మీ అమ్మాయి దగ్గరుండి మిమ్మల్ని సాగనంపుతాం అని చెప్పారు. చెప్పినట్లుగానే ఇద్దరు చాలా సంతోషంగా తన తండ్రి
దగ్గరుండి మరీ ట్రైన్ ఎక్కించారు. కూతుర్ని చూసి సరిమలక్క డైలాగ్ గుర్తు చేసుకున్నారు. ఎంతైనా పెళ్ళయ్యాక ఆడపిల్ల ఈడపిల్ల కాదు అని. మిత్రులారా, మీకు ఈ కథ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే ఈ కథ విన్నప్పుడు మీకు ఏమైనా జ్ఞాపకాలు గుర్తొస్తే దయచేసి కామెంట్ చేస్తారని ఆశిస్తున్నా. ధన్యవాదాలు.